తులసి. ముందుగా హెడ్లైన్స్. నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్ల ప్రమాదాలు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల అవగాహనను ప్రారంభించిన జిల్లా జడ్జ్, కలెక్టర్. ధనార్జనే ధ్యేయంగా డాక్టర్ అవతారం. నకిలీ సర్టిఫికేట్ తో వైద్యం, ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన నిజం. ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోండి. జిల్లా అధికారులతో మైనార్టీ కమిషన్ చైర్మన్ భేటీ. దళారుల నుండి రైతులను రక్షించాలని డిమాండ్. పసుపు, ఎర్ర జొన్నను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీకి విన్నపం. నిజామాబాద్ నగరంలో కదం తొక్కిన బీడీ కార్మికులు. షరతులు లేకుండా జీవన భృతి అందించాలని డిమాండ్. ప్రమాదాల బారిన పడకుండా ఎంతో విలువైన ప్రాణాలను కాపాడుకునేందుకు వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ప్రజలలో అవగాహన కల్పించేందుకు గాను ర్యాలీ నిర్వహించారు. నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని ఎంతో మంది నిండు ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని జిల్లా పోలీస్, రవాణా శాఖల ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. శిరస్త్రాణం ధరించాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చేపట్టిన ఈ ర్యాలీని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద జిల్లా జడ్జ్, కలెక్టర్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగిన సమయాలలో విలువైన నిండు ప్రాణాలను కోల్పోతున్నారని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రతి ఏటా దేశంలో 1.5 లక్షల వరకు ప్రమాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అతివేగంగా వాహనాలు నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతున్నాయని అన్నారు. ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్న వారు నిండు ప్రాణాలను కోల్పోతుండగా వారి కుటుంబాలకు కూడా తీరని నష్టం కలిగిస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, చిన్న చిన్న సరదాలకు పోయి నిర్లక్ష్యంతో వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడి తల్లిదండ్రులకు తీరని శోకం మిగల్చవద్దని హితవు పలికారు. రోడ్డు దుర్ఘటనలలో అత్యధికంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారని, ఎంతో మంది క్షతగాత్రులుగా మారుతున్నారని అన్నారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడిపితే దాదాపు 90% వరకు ప్రాణాపాయం బారి నుండి తమను తాము కాపాడుకునేందుకు ఆస్కారం ఉంటుందని సూచించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడాన్ని అలవాటుగా చేసుకోవాలని, దీనిని కనీస బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ఎదుటి వారి వల్ల ప్రమాదాలకు గురైన సందర్భాలలోనూ హెల్మెట్ ప్రాణాపాయ స్థితి నుండి కాపాడుతుందని గుర్తు చేశారు. ప్రమాదాల నియంత్రణ కోసం వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనల మేరకు జరిమానాలు విధించడం వంటివి చేస్తున్నప్పటికీ ఎవరికి వారు ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించినప్పుడే ప్రమాదాలకు కళ్లెం వేయవచ్చని సూచించారు. హెల్మెట్ల వినియోగం అత్యావశ్యకం, సురక్షితం అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రమాదాలను నిలువరించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడుపుతూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హితవు పలికారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు శిరస్త్రాణం ధరించాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ పలువురికి మాణిక్ బండార్ పాఠశాల సౌజన్యంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా హెల్మెట్లు అందజేశారు. హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న వారిని అభినందిస్తూ ముఖ్య అతిథులచే పుష్పగుచ్చాలు బహుకరించారు. అదేవిధంగా గాలిపటాలు ఎగరవేసే సమయంలో ప్రాణాంతకంగా పరిణమిస్తున్న చైనా మాంజాను వినియోగించకూడదని, దీనిని నిషేధించడం జరిగిందని తెలిపారు. చైనా మాంజా నిషేధం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీలుగా ముద్రించిన గోడ ప్రతులను జిల్లా జడ్జ్, కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, సీనియర్ సివిల్ జడ్జి పి పద్మావతి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె గోపికృష్ణ, అదనపు జూనియర్ సివిల్ జడ్జిలో ఖుష్బూ ఉపాధ్యాయ్, పి శ్రీనివాసరావు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దుర్గా ప్రమిళ, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ఆదేశాల మేరకు మాసోత్సవాలు అంటే జనవరి 1 నుంచి 31 వరకు కూడా మనకి మాసోత్సవాలు అనేది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుపుతూ ఉన్నాము. సో దీనిలో ముఖ్యంగా మనకి ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయడం, చాలా వరకు మనకి దేశంలో చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా మోర్ దాన్ 1.5 lakh డెత్స్ మనకి రోడ్డు ప్రమాదాల్లో జరుగుతూ ఉన్నాయి. వాటిని అరికట్టాలి, అదేవిధంగా మనకి ప్రజల్లో అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ నెల రోజులు కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వివిధ కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. సో అందులో భాగంగా ఈరోజు మనము 2 వీలర్స్ ర్యాలీని కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో మనకి ప్రజలందరూ కూడా ఎవరైతే 2 వీలర్స్ ముఖ్యంగా వాళ్ళు హెల్మెట్ ధరించడము చేసుకోవాలి. అదేవిధంగా మనకి 4 వీలర్స్లో వెళ్తున్న వాళ్ళు కూడా సీట్ బెల్ట్ అనేది ఖచ్చితంగా ధరించాలి. మనము గవర్నమెంట్ తరఫున ఎన్ని ఫైన్స్ అవి ఇంపోజ్ చేసినా కూడా ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమాలు కూడా జరుపుతూ ఉండాలి. మన నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సేఫ్టీ మాసోత్సవాలు అనేది జరగడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు హెల్మెట్ వేసుకోవడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటనే దాని మీద ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతుంది. హెల్మెట్ అనేది అందరూ తప్పనిసరిగా వేసుకోవాలి. బండి ఉన్న ప్రతి వాళ్ళు కూడా మనము లక్షల్లో ఖర్చు పెట్టి బండి కొనుక్కుంటాం, కానీ ఒక 1000 రూపాయలు 2000 పెట్టి హెల్మెట్ అనేది మనం కొనుక్కోవట్లేదు. హెల్మెట్ మన సేఫ్టీ కోసమే, మనం పెట్టుకోవడం కోసమే. హెల్మెట్ పెట్టుకుంటే పోలీసు వాళ్ళకు వచ్చే లాభం ఏమీ లేదు ఇందులో. ఇది మనం సేఫ్గా ఉండాలి, తద్వారా మన కుటుంబానికి మనం అండగా ఉండాలి. కాబట్టి మన సేఫ్టీ చూసుకోవాలి. ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది, యాక్సిడెంట్స్ కూడా ఎక్కువైపోయినాయి. మనం చూస్తే యాక్సిడెంట్స్లో ఎక్కువ మంది హెల్మెట్ లేకుండా అలా రోడ్డు మీద పడిపోయి తలపాకిలు చనిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. హెల్మెట్ ఉంటే మనకి అది మన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఒక ఆయుధం లాగా ఉంటుంది. కాబట్టి హెల్మెట్ కొనుక్కొని బండికి తగిలించుకోవడం కాకుండా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్టార్ హాస్పిటల్లో ఎల్ రవీందర్ రెడ్డి చికిత్సలు చేస్తూ మాయ చేశాడు. రవీందర్ పేరును రవీందర్ రెడ్డిగా తప్పుడు డాక్టర్ సర్టిఫికెట్ పొందాడు. ఆధార్ కార్డులతో వైద్యం చేస్తున్న ముల్కల రవీందర్ అనే నకిలీ డాక్టర్ ను అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి అసిస్టెంట్ ఎస్పీ చైతన్య తెలిపారు. ముల్కల రవీందర్ అనే నకిలీ డాక్టర్ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోదాం రోడ్డులో గల స్టార్ ఆసుపత్రి నందు పిల్లల డాక్టర్ గా వైద్యం చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదు ఆధారంగా రవీందర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేసినట్టు తెలిపారు. ఇతను గాంధీ మెడికల్ కళాశాల నందు ఎంబీబీఎస్ చేస్తున్నట్టు చెప్పి ఆన్లైన్ లో మెడికల్ కౌన్సిల్ ఇచ్చే సర్టిఫికెట్లను డౌన్లోడ్ చేసుకుని ఆయన పేరుకు దగ్గరగా ఉన్న ఎల్ రవీందర్ రెడ్డి అనే డాక్టర్ సర్టిఫికెట్ లో పేరు మార్చిన నకిలీ డాక్టర్ గా వైద్యం చేస్తున్నారని తెలిపారు. ఇతను కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయలేదని, ఇతని స్వస్థలం రామకృష్ణాపూర్ గ్రామం మందమర్రి మండలం మంచిర్యాల జిల్లా అని తెలిపారు. మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ దండెం లాలయ్య కుమార్ ఫిర్యాదు మేరకు ఇతన్ని అరెస్టు చేసినట్టు తెలిపారు. ఇతడు ఎండి జనరల్ మెడిసిన్ పిల్లల డాక్టర్ గా గతంలో పలు ఆసుపత్రుల్లో వైద్యం చేసినట్టు తెలిపారు. కేవలం డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ప్రజల ప్రాణాలతో ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని తెలిపారు. ఇతనిపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి అతని వద్ద నుండి నకిలీ ఆధార్ కార్డు, నకిలీ డాక్టర్ ధృవపత్రాలను, ఒక ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరుగుతుందని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో పట్టణ సిఐ చంద్రశేఖర్, రూరల్ సిఐ రామన్, ఎస్ఐలు పాల్గొన్నారు. మాకు తెలంగాణ మెడికల్ వచ్చింది. దాని ప్రకారం ఎల్ రవీందర్ రెడ్డి అనే పేరుతో ఉన్న వ్యక్తి అక్కడ ఫేక్ డాక్టర్గా చలామణి అవుతున్నాడు. స్టార్ హాస్పిటల్స్ గోదాం రోడ్లో ఉన్న స్టార్ హాస్పిటల్స్లో ఫేక్ డాక్టర్గా చలామణి అవుతున్నాడు అని చెప్పేసి మాకు కంప్లైంట్ వచ్చింది. వెంటనే టౌన్ సిఐ అండ్ ఎస్ఐలు దాని మీద దర్యాప్తు చేయడం జరిగింది. సో ఆ రవీందర్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. మా వాళ్ళు దర్యాప్తు చేసి అతన్ని పట్టుకున్నారు. సో దాని ప్రకారం దర్యాప్తులో తేలింది ఏంటంటే ఈ నిందితుడు ముల్కల రవీందర్ అనే అతను. నిందితుడి పేరు ముల్కల రవీందర్. ఇతను మంచిర్యాల నుంచి. సో ఇతను ఎంబీబీఎస్ పాస్ అవ్వలేదు, కానీ ఆన్లైన్లో ఇతని పేరుకి దగ్గరగా ఉన్న డాక్టర్ల సర్టిఫికెట్లు అవి చూసి ఒక డాక్టర్ ఎల్ రవీందర్ రెడ్డి అనే పేరు తన పేరుకి దగ్గరగా ఉంది అని చెప్పేసి ఆ సర్టిఫికెట్ క్రియేట్ చేసుకొని, ఫేక్ సర్టిఫికెట్ క్రియేట్ చేసుకొని అండ్ ఫేక్ ఆధార్ కార్డ్ క్రియేట్ చేసుకొని గత 2 ఏళ్లుగా ఫేక్ డాక్టర్గా చలామణి అవుతున్నాడు. అయితే ఇతను స్టార్ హాస్పిటల్లో కొన్ని రోజులు, అలాగే
ఆరోగ్య హాస్పిటల్లో కొన్ని నెలలు అండ్ భీమరాజు హాస్పిటల్ లింగంపేటలో కొన్ని నెలలు MBBS MD జనరల్ మెడిసిన్ పీడియాట్రిషియన్గా చలామణి అయ్యాడు. అండ్ రీసెంట్గా షణ్ముఖ హాస్పిటల్ నందు పీడియాట్రిషియన్గా జాయిన్ అవ్వడానికి 2 లక్షలు తీసుకున్నాడు. సో నకిలీ డాక్టర్గా ఇన్ని రోజులు చలామణి అవుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుకుంటున్నందుకు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది మా CISIలు కలిసి. సో ఇతన్ని క్రైమ్ నెంబర్ 11 of 2025 అండర్ సెక్షన్ 3184, 338, 336 of 3, 340 of 2, 319 of 2 of BNS ఈ సెక్షన్ల ప్రకారం అరెస్ట్ చేయడం జరిగింది. సో ప్రజలకి మేము విన్నవించేది ఏంటి అంటే, మీకు ఎక్కడైనా ఇలా ఫేక్ డాక్టర్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ వెల్లడించారు. జిల్లా కలెక్టర్ తో భేటీ అయ్యారు. మైనార్టీల అభ్యున్నతిని కాంక్షిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ సూచించారు. గురువారం ఆయన నిజామాబాద్ నగర పర్యటనకు విచ్చేసిన సందర్భంగా అధికారులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఆయన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో పాటు ఇతర జిల్లా అధికారులతో భేటీ అయ్యారు. జిల్లాలో మైనారిటీ వర్గాల స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. మైనారిటీల కోసం ఉద్దేశించిన సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని చైర్మన్ తారిక్ అన్సారీ అధికారులకు సూచించారు. ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద ప్రభుత్వం మహిళలకు కుట్టు మిషన్లు అందజేస్తున్నందున అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు. విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో మైనార్టీ వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లభించేలా జిల్లా యంత్రాంగం తరపున చొరవ చూపాలన్నారు. మైనార్టీలపై దాడులు జరిగిన సందర్భాలలో పోలీసు అధికారులు సత్వరమే స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాల్కొండ మండలం జలాల్పూర్, వేల్పురంలలో ముస్లిం శ్మశాన వాటిక స్థలాలు ఆక్రమణకు గురైనట్లు కమిషన్ దృష్టికి వచ్చిందని క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే కమర్పల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో చర్చ్ నిర్మాణానికి నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేయాలన్నారు. నిజామాబాద్ నగర సమీపంలోని సారంగపూర్ వద్ద ఈ నెల 19, 20, 21 తేదీలలో జరిగే ఇజ్తెమాకు నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల నుండి సుమారు 30,000 పైచిలకు మంది హాజరయ్యే అవకాశం ఉన్నందున తాగునీటి వసతి, శానిటేషన్ వంటి సదుపాయాలు కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ కు సూచించారు. అనంతరం మైనార్టీ వర్గాల వారి నుంచి కమిషన్ చైర్మన్ విజ్ఞాపనలను స్వీకరించారు. సమావేశంలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి, నిజామాబాద్ ఏసీపీ రాజవెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. Nice to see you. Like, thank you very much. Happy and glad to see you. Very nice. Very much. Thank you. The young lad was like transport. Chana government transport. अच्छा मैं शुरू करता फोल्डर में रखे 2 साल आपको ने कम जस्ट गो थ्रू मेरे को इस कॉपी दो ओके did you go through this? Yes sir. Is it okay for you now? దళారుల నుండి రైతులను కాపాడి ప్రభుత్వమే పసుపు పంట, ఎర్ర జొన్నలను కొనుగోలు చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. పసుపు కొనుగోలుదారుల సిండికేట్ ను రద్దు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ లో రైతాంగ సమస్యలను సమీక్షించడం కోసం వచ్చిన వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డికి అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం కలిసి వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం AIUKS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ పసుపు పంట, ఎర్రజొన్నల పంట వేసే రైతాంగం పరిస్థితి దారుణంగా ఉందన్నారు. సిండికేట్ గా మారి పంటల ధరలు పెరగకుండా కుట్రలు పూనుకుంటున్నారని, జిల్లాలో ఉన్న ప్రభుత్వ మార్కెట్ కమిటీ దీనిపై దృష్టి సారించకపోవడం సిగ్గుచేటని అన్నారు. వ్యాపారమంతా సిండికేట్ గా మారి బహిరంగంగా రైతాంగానికి నష్టం చేస్తుంటే జిల్లాలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, పాలక వర్గాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో ఇతర మార్కెట్లలో ఒక రకమైన మార్కెట్ ధరలు ఉంటే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో మరొక రకమైన మార్కెట్ ధరలు ఉండడం చూస్తే మార్కెట్ కమిటీ మాయాజాలం ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వం దృష్టికి పసుపు పంట, ఎర్రజొన్నల రైతుల సమస్యలను తీసుకెళ్లి పరిష్కారం చేయాలని వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని కోరడం జరిగిందని ప్రభాకర్ చెప్పారు. కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం AIUKS రాష్ట్ర సహాయ కార్యదర్శి బి దేవారాం, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సార సురేష్,
గుమ్మల గంగాధర్, ఉపాధ్యక్షులు పుట్టి నాగన్న, ఆకుల గంగారం, సహాయ కార్యదర్శులు బి బాబన్న, యువరాజన్న, జిల్లా నాయకులు కె శంకర్, బి మల్లన్న తదితరులు పాల్గొన్నారు. 3 ఉన్నాయి. దానికి సంబంధించి గడువు గంగాధర్ గారు, అన్వేష్ రెడ్డి గారు సమక్షంలో మీ ద్వారా ముఖ్యమంత్రిని ఒకసారి కల్పిస్తే మేము వేరే గొంతెమ్మ కొరకు వెళ్ళాము. జిల్లాకు సంబంధించినవి జట్లమైన ల్యాండ్ ఇష్యూస్, ఫారెస్ట్ వాళ్ళు కావాలని సతాయిస్తున్న విషయాలే మీ ద్వారా తీసుకుపోతాం. అది కొద్దిగా ప్రయత్నం చేయాలి. గడువు గంగన్న, అన్వేష్ రెడ్డి గారు మీరు చొరవ తీసుకొని రమ్మంటే ఒక పూట వస్తాం సార్. అది కొద్దిగా అవకాశం కల్పిస్తాం. బీడీ కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవనభృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందించని పక్షంలో నిజామాబాద్ నుండి హైదరాబాద్ వరకు వేలాది మందితో పాదయాత్ర చేస్తామని బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్, తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు వెల్లడించారు. షరతులు లేకుండా బీడీ కార్మికులందరికీ జీవనభృతి అందించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ నగరం భారీ సంఖ్యలో కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల మంది బీడీ కార్మికులకు 4016 రూపాయల జీవనభృతి చెల్లించాలని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్, తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తిలక్ గార్డెన్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి వేలాది మంది బీడీ కార్మికులతో భారీ ర్యాలీ పాత కలెక్టరేట్ వరకు జరిగింది. అనంతరం ధర్నా చౌక్ లో జరిగిన బీడీ కార్మికుల జీవనభృతి ధర్నా కార్యక్రమంలో మాట్లాడుతూ 2014లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో బాల్కొండ ఎన్నికల సభలో బీడీ కార్మికులకు అందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కేవలం 3 లక్షల మందికి 2016 రూపాయలు ఇచ్చి మిగిలిన 7 లక్షల మందికి ఇవ్వకుండా ఎగ్గొట్టిందన్నారని దండి వెంకట్, ఎస్ సిద్దిరాములు విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 4016 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేసిందని, చేసిన వాగ్దానం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిఖరంగా 8 నెలలు మాత్రమే పాలన సాగించినందున ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన రాజకీయ పోరాటం చేయడం లేదన్నారు. తక్షణమే బీడీ కార్మికుల జీవనభృతిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటన చేయకపోతే తెలంగాణ అన్ని జిల్లాల నుండి వేలాది మంది బీడీ కార్మికులతో పాదయాత్రలతో చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంతకుముందు తిలక్ గార్డెన్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి ప్రదర్శనగా రైల్వే స్టేషన్ మీదుగా ధర్నా చౌక్ వరకు చేరుకొని అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత, రాష్ట్ర నాయకులు ఎం అజయ్, ఎస్డి మహమూద్, ఎస్డి సయ్యద్, చాట్ల పోషవ, అరుణ, BLTU నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం సిరిసిల్ల నాయకులు అజయ్, సిద్దిపేట్ జిల్లా అధ్యక్షులు శ్రీహరి, కామారెడ్డి జిల్లా నాయకులు కుమ్మరి రవి, నిజామాబాద్ జిల్లా నాయకులు బి జగదీష్, సయ్యద్, సుజాత, రేణుక, తెలంగాణ బహుజన టేకేదార్ యూనియన్ నాయకులు ఏ శ్రీనివాస్, మారుతి, ప్రభాకర్, సుదర్శన్, గంగాధర్ తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీడీ కార్మికులకు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయాలని చెప్పేసి ఇన్ని వేల మంది బీడీ కార్మికులు మరి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకా డిమాండ్ చేసి ఈ ప్రభుత్వం మీద సీరియస్ పోరాటం కాకుండా ఒక వేలాది మంది సామూహికంగా మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం 1 సంవత్సరం అయినప్పటికీ మరి బీడీ కార్మికుల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి మరి వాళ్ళ 10 లక్షల మంది బీడీ కార్మికులకు ఏదైతే మరి పెన్షన్ 4016 రూపాయలు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందో దాని విషయంలో మరి ఆలోచించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీడీ కార్మికులు అన్ని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అన్ని జిల్లాల్లో మరి కలెక్టరేట్లకు విజ్ఞప్తి అందించారు. మరి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సమయం ఉంది, సమయం ఇస్తాం కూడా, ఒకవేళ ఇవ్వకపోతే ఇది ప్రకటించకపోతే నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వరకు వేలాది మంది బీడీ కార్మికులతో మరి పాదయాత్రగా యాత్రలు అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్ చుట్టుముట్టే విధంగా మరి కార్యక్రమాలు ఉంటాయి. ప్రభుత్వం అక్కడ దాకా తీసుకురాకుండా ఇదంతా మహిళలు కాబట్టి ఇందులో ముఖ్యంగా మరి బహుజనులు ముఖ్యంగా బీసీలు ఎక్కువ 90% బీసీ మహిళలు ఉంటారు కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించి తక్షణమే బీడీ కార్మికుల మీద కూడా ఒక ప్రకటన చేయాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున, అదేవిధంగా బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ తరఫున బహుళజన బీడీ కార్మిక రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి బీడీ కార్మికులకు, ప్యాకర్లకు, బట్టి, చాటన్, టేకేదార్ తదితరులందరికీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము గడిచిన 2 ఎన్నికలల్లో బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులందరికీ 2014-28 కటాఫ్ డేటు తొలగించి 4016 రూపాయల జీవనభృతి ఇస్తామని తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల మంది బీడీ కార్మికులతోటి ఇవాళ 30 మంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగినది.
రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మరి బీడీ కార్మికుల ఓట్లతోటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో 4016 రూపాయల జీవన భృతి 2014 ఫిబ్రవరి 28వ తారీఖు కటాఫ్ డేటు తొలగించి ఇస్తామని చెప్పినటువంటి మాట సంవత్సరం గడిచినా ఈ రోజు వరకు కూడా అమలు కాలేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం BLTO రాష్ట్ర వ్యాప్తంగా 3 నెలలుగా ఇవాళ వివిధ జిల్లాలలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతున్నది. దాంట్లో భాగంగానే ఇవాళ చలో నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు వేలాది మంది కార్మికులు ఇవాళ కదిలి రావడం జరిగినది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులకు రైతు బంధు అందిస్తే దాన్ని కాంగ్రెస్ సర్కార్ కాళ రాస్తోందన్నారు. అధికంగా చెల్లిస్తామని హామీ ఇచ్చిన వారు పండగల పేరిట హామీలు ఇస్తూ కాలం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని బాన్సువాడ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బాన్సువాడలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు భరోసా ఎకరాకు 15,000, రైతు కూలీలకు 12,000 రూపాయలు వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు 2,500 రూపాయలు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మోచి గణేష్, ఎర్రవటి సాయిబాబా, రమేష్ యాదవ్, గౌస్, మహేష్, దత్తు తదితరులు పాల్గొన్నారు. మేము రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాము, మీ మంత్రులకు చెప్తున్నాము, మీకు అవగాహన రావాలంటే ప్రజల్లో రైతుల్లో వెళ్ళండి. చాలా మందికి రైతు రుణమాఫీ కాలే, అక్కడ తెలుస్తుంది. ఎక్కడ మీ మంత్రులు గాని ఎమ్మెల్యే గాని మీటింగ్ మాట్లాడుతుంటే ప్రజలకు పోలీసులతో ఒత్తిడి చేసి అక్కడనే కూర్చోబెడుతున్నారు. ఎందుకంటే రైతు వేగవేత మీరు వేస్తామని రైతు వేగవేత రైతు బంధు కేసీఆర్ 5,000 ఇస్తే మీరు ఏమన్నారనంటే మేము కేసీఆర్ రైతు బంధు బంద్ అయితే మేము పిచ్చలమా, దిమాగ్ లేదా అని అన్న వ్యక్తి మన రేవంత్ రెడ్డి సీఎం గారు. మేము ఒకటే అంటున్నాము, మీరు అందరూ ఇస్తామని ఇప్పటిదాకా సంవత్సరం అయింది, ఇంతవరకు రైతు బంధు మీరు రైతు భరోసా పెట్టారు, ఇప్పటి వరకు ఇయ్యలే. ఎందుకు ఇయ్యలేదని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకు ఇవ్వాలి? రైతుల పక్షాన 15,000 ఇవ్వాలి, కౌలు రైతులకు 12,000 ఇవ్వాలి, ఉపాధి హామీ కూలీలకు 12,000 ఇవ్వాలి, రైతు బోనస్ ప్రతి కింటానికి. ఫిబ్రవరి 7న లక్ష డప్పులు 1000 గొంతుకల సభను హైదరాబాద్ లో నిర్వహిస్తున్నట్టు ఎంఆర్పీఎస్ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోంపూర్ పోచిరాం తెలిపారు. డప్పు అనేది మాదిగ జాతి సాంస్కృతిక ఆయుధమని ఆయన పేర్కొన్నారు. ఎవరెవరికో పదవిని, భూమినిచ్చి ఎందరో సంఖ్యలను విడిపించిన డప్పు ఇప్పుడు తన జాతి విముక్తి కోసం లక్ష డప్పుల 1000 గొంతుల కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఎంఆర్పీఎస్ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోంపూర్ పోచిరాం తెలిపారు. ప్రతి మాదిగ ఇంటి నుండి మాదిగ బిడ్డలందరూ డప్పుతో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కోటగిరి మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో మాదిగ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కమిటీని ఏర్పాటు చేసుకుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పోచిరాం మాట్లాడుతూ కోటగిరి ఉమ్మడి మండల మాదిగ జాతి బిడ్డలందరూ స్వచ్ఛందంగా హాజరైనందుకు అభినందనలు తెలుపుతూ ఏకగ్రీవంగా ఎన్నికైన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కమిటీ ద్వారా ప్రతి పల్లె తిరుగుతూ ఎస్సీ వర్గీకరణపై అవగాహన కల్పిస్తూ అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జరగబోయే ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు లక్ష డప్పులు 1000 గొంతుకల సభను విజయవంతం చేయడం కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మాదిగ జాతి నాయకుడు గాయక్వాడ హనుమంతు, సిద్దిల మాజీ సర్పంచ్ గోపు సాయిలు, ఎత్తండ మాజీ సర్పంచ్ వాగ్మారి ఆనంద్, లింగాపూర్ మాజీ సర్పంచ్ దేగాం హనుమంతు, హంగర్గా మాజీ సర్పంచ్ జెండా గంగారాం, దేగాం సాయిలో, కన్నం సాయిలో జెండా దినేష్, కన్నం శ్రీనివాస్, రేణి సాయిలో రేణి సంజీవ్, నక్కేవార్ సంజీవ్, నక్కేవార్ డ్రైవర్ సాయిలో, సుంకిని గాయక్వాడ్ లాలయ్య, ఎర్రుళ్ల యాదవ్, ఎర్రుళ్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు రంగుల హరివిల్లులో దర్శనమిస్తాయి. పండగ సమీపిస్తున్న తరుణంలో శ్రీవేద హైస్కూల్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. కోటగిరి మండల కేంద్రంలోని శ్రీవేద హైస్కూల్లో గురువారం సంక్రాంతి ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పే విధంగా ముగ్గులను వేశారు. ముగ్గులు సాంప్రదాయాలకు చిహ్నమని కొనియాడారు. నేటి విద్యార్థులు ముగ్గులను మర్చిపోయే పరిస్థితి ఉందని, వాటిని భావితరాలకు గుర్తు చేసేలా పాఠశాల విద్యార్థులకు రంగోలీ పోటీలను నిర్వహించారు. సుమారు 50 మంది విద్యార్థులు రంగోలీ పోటీలలో పాల్గొని పర్యావరణం పరిరక్షణ, ఆడపిల్లలను సంరక్షించుకోవడం, షీటింగ్ ఆవశ్యకత, సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేసేలా విద్యార్థులు వివిధ రకాల ముగ్గులను వేశారు.
ఉత్తమ ప్రతిభ కనబరిచి ముగ్గులో చిన్నారులకు బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ తేళ్ల రవికుమార్, ప్రిన్సిపల్ అక్షర, ఉపాధ్యాయ బృందం నిర్మల, రేష్మ, చంద్రకళ, నందిని, శామిలి, హారతి, సంధ్య, రమ్య, శిరీష, శ్రీలత, సంగీత, ప్రవళిక, సునీత, సావిత్రి, సాయి, పవన్, సాయిరాం, భీమరావు తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో సంక్రాంతి సంబరాలకి ముందుగా రంగవల్లికల పోటీ జరిపించడం చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా పిల్లలకి చదువుతో పాటు ఈ యొక్క ముగ్గులు వాటి విశిష్టతను తెలియజేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం మా పాఠశాల జరగడం ఆనవాయితీగా వస్తుంది. ధనుర్మాసం ప్రారంభమైన మొదలు ఆ నెల రోజులు మొత్తం ముగ్గులతో వాకిళ్ళన్నీ కలకల్లాడుతూ ఉంటాయి. అంతేకాకుండా ధనుర్మాసం నుండి పుష్యమాసం వరకు సంక్రాంతి జరుపుకునే తర్వాత ప్రతి రోజులన్నీ ముగ్గులతో కలకల్లాడుతూ ఉండాలని, దాని ఆంతర్యం విద్యార్థులకు తెలియజెప్పాలని ఈ కార్యక్రమాన్ని పాఠశాలలో నిర్వహించడం జరిగింది. దానివల్ల విద్యార్థులకు పండగ విశిష్టతో పాటు రంగవల్లికలు అవి వేసే విధానం. పేద ప్రజలు ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు జల్లపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ ఎంఏ హకీం నేనున్నానంటూ ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేస్తున్నాడు. ఇప్పటి వరకు కోటగిరి ఉమ్మడి మండలంలో ఎంతో మంది పేద ప్రజలకు ఆర్థిక సహాయం చేశాడు. హంగర్గా ఫారంలో గురువారం నిరుపేద అమ్మాయి పెళ్లికి 40,000 రూపాయల ఫర్నిచర్ అందజేశారు. పొత్తంగిల్ మండలం హంగర్గా ఫారంలో నిరుపేద కుటుంబానికి చెందిన ఆయిషా సిద్దికాకు నీల గ్రామానికి చెందిన అబ్బాయితో పెళ్లి కుదిరింది. ఈ అమ్మాయి తల్లిదండ్రులు నిరుపేద కుటుంబానికి చెందినవారు. అమ్మాయి తండ్రికి మతిస్థిమితం లేదని, తల్లి ఓ ప్రైవేట్ పాఠశాలలో చాలని వేతనంతో పనిచేస్తుందని హంగర్గా ఫారం గ్రామస్తులు, మస్జిద్ కమిటీ సభ్యులు కలిసి సమాజ సేవకర్త అయిన కోటగిరి మండల మాజీ కోఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఏ హకీం దృష్టికి తెచ్చారు. స్పందించిన ఆయన 40,000 రూపాయల ఫర్నిచర్ గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్ ఎజాజ్ ఖాన్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను సత్కరించి గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కోటగిరి మండల మాజీ కోఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఏ హకీం మాట్లాడుతూ హంగర్గా ఫారం గ్రామస్తులు, మస్జిద్ కమిటీ సభ్యులు గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయి పెళ్లి కుదిరిందని, ఆమె తల్లిదండ్రులు చాలా నిరుపేద కుటుంబీకులు కాబట్టి మీరు ఏవైనా సహాయ సహకారాలు అందిస్తారేమోనని చెప్పడంతో వెంటనే స్పందించి ఆ అమ్మాయికి పెళ్లి కానుకగా 40,000 రూపాయల ఫర్నిచర్ ఇవ్వడం జరిగిందన్నారు. మాజీ సర్పంచ్ ఎజాజ్ ఖాన్ మాట్లాడుతూ పేద ప్రజలను గుర్తించి ఆర్థిక సహాయం చేయడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సజాద్, కోటగిరి మాజీ కోఆప్షన్ మెంబర్ ఇస్మాయిల్, జల్లపల్లి ఫారం గ్రామ పెద్దలు షేర్ అబ్దుల్ హజీజ్, మన్సూర్ పటేల్, దిష్ పాషా, దెగ్లూర్ పాషా తదితరులు పాల్గొన్నారు. షేక్ నజీర్ గారి కుమార్తె ఆయిషా సిద్దికా గారి పెళ్లి ఉన్నందున వాళ్ళు చాలా ఆర్థికంగా వెనుకబడి అనారోగ్యంతో బాధపడుతూ ఎవరు మేలు చేస్తారో, ఎవరు సహాయం చేస్తారో అని వాళ్ళ ఆశ ప్రకారం మన పిల్లలు కానీ దాదాపు నా వంతు ప్రకారం సహాయం చేస్తున్నాను. దీంట్లో నాకు ఎలాంటి స్వార్థం లేదు. కేవలం ప్రజల సహాయం చేయడమే నా కర్తవ్యంగా భావించి నేను గత సంవత్సరం నుంచి అందరికీ సహాయపడుతున్నాను. ఇట్టి సహాయం ఎవరైనా కోరితే ఆ ఊరు పెద్ద మనుషులు కానీ, లేకుంటే స్వచ్ఛంద సంస్థలు కానీ వచ్చి ఇక హంగిర్గల ఎజాజ్ ఖాన్ గారికి కానీ, జల్లపల్లి షేరుకు కానీ, లేకుండా స్వయంగా నా దగ్గర వచ్చిన వాళ్ళ ఐడెంటిఫై నా వద్ద ఉండదు కాబట్టి దాదాపు అందరికీ సాయం చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇచ్చే అవకాశం ఇచ్చిన హంగిరా గ్రామ ప్రజలకు కానీ, ఎజాజ్ ఖాన్ గారికి కానీ, విలేజ్ ప్రెసిడెంట్ సజ్జద్ కానీ, షేరుకు కానీ చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. మళ్ళీ ఈ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మంచిగా పెళ్లి చేసుకుని జీవితాంతం వాళ్ళు ప్రశాంతంగా ఉండాలని ఆ దేవునితో ప్రార్థిస్తున్నాను. గత 15-20 రోజుల ముందు మాకు షేక్ నజీర్ వాళ్ళ తండ్రి దిగ్లూర్ పాషాబాయి
వచ్చి కోరడం జరిగింది. మా అమ్మాయి చాలా పేద పరిస్థితుల్లో ఉన్నాడు. మా అబ్బాయి కొద్దిగా మెంటల్ ఎఫెక్ట్, కొద్దిగా ఆయనకు స్పృహ, మనుషులలో తిరిగే స్పృహ లేదు. చాలా పేద కుటుంబము కాబట్టి ఆయన వచ్చి మాకు సంప్రదిస్తే మాకు యాద్ వచ్చింది హకీం భాయ్ ఒక్కరే. ఎందుకంటే భగవంతుడు అందరికీ ఎంతో ఇస్తాడు, కానీ సహాయం చేసే వ్యక్తిత్వం కొందరికి ఉంటుంది. అటువంటి వ్యక్తిత్వం గల స్వచ్ఛంద సంస్థ ఏదైతే ఏర్పాటు చేసుకుని అందరికీ మేలు చేస్తున్నాడో మా హకీం భాయ్ గారు మా పక్క గ్రామంలోనే ఉండటం వల్ల మాకు తక్కువని యాద్ రావడం, మళ్ళీ ఆయనకు మేము వయసు ఇచ్చేటప్పుడు అంగన్గా ఫారం యందు షేక్ నజీర్ గారి కుమార్తె ఆయేషా సిద్దిఖా గారి పెళ్లి ఉన్నందున వాళ్ళు చాలా ఆర్థికంగా వెనుకబడి అనారోగ్యంతో బాధపడుతూ ఎవరు మేలు చేస్తారో ఎవరు సహాయం చేస్తారో అని వాళ్ళ ఆశ ప్రకారం మన పిల్లలు కానీ దాదాపు నా వంతు ప్రకారం సహాయం చేస్తున్నాను. దీంట్లో నాకు ఎలాంటి స్వార్థం లేదు. కేవలం ప్రజల సహాయం చేయడమే నా కర్తవ్యంగా భావించి నేను గత సంవత్సరం నుంచి అందరికీ సహాయపడుతున్నాను. మోడీ రైతాంగానికి ఇచ్చిన హామీ ప్రకారం ఎంఎస్పీ గ్యారంటీ చట్టం అమలు చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పాల ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఢిల్లీ సరిహద్దులో పోరాడుతున్న రైతుల డిమాండ్లను నెరవేర్చాలన్నారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఆల్ ఇండియా డిమాండ్స్ డేలో భాగంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ కమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పాల ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఢిల్లీలో రైతాంగ పోరాటానికి దిగొచ్చి రైతుల సమస్యలు ముఖ్యంగా ఎంఎస్పీకి చట్టబద్ధత విషయం రాతపూర్వకంగా హామీచ్చి విస్మరించిందన్నారు. రైతుల సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని హామీచ్చి విఫలమైందన్నారు. కావాలనే వ్యవసాయ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడానికి కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడానికి కుట్ర చేసిందని అన్నారు. ప్రైవేట్ వ్యాపారులు దేశవ్యాప్తంగా రైతాంగాన్ని దోచుకు తింటున్నా కేంద్రం చోద్యం చూస్తుంది తప్ప పట్టించుకోవడం లేదన్నారు. పెద్ద పెద్ద కోటీశ్వరులకు కోట్ల కొద్ది రుణాలు మాఫీ చేస్తూ రైతుల రుణమాఫీ మాత్రం చేయడం లేదన్నారు. రైతాంగం మాత్రం రోజు రోజుకు అప్పుల ఊబిలో చిక్కుకుపోతుందన్నారు. చేసిన అప్పులు తీరక రైతాంగం ఆత్మహత్య చేసుకున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె గంగాధర్, అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి దేవారాం, గుమ్ముల గంగాధర్, సారా సురేష్, ఆర్ రమేష్, జి కిషన్, పుట్టి నాగన్న, పి రాజేశ్వర్, ఎస్కే నజీర్, బి బాబన్న, ఆర్ దామోదర్, యు రాజన్న, ఆకుల గంగారాం, బి మల్లన్న, అనీస్, బి కిషన్, కె ఆశిష్ తదితరులు పాల్గొన్నారు. ఎంఎస్పీ గ్యారెంటీ చట్టం, 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 రైతు వ్యతిరేకి మోడీ, రైతు వ్యతిరేకి మోడీ. అమలు చేయాలి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన హామీలను వెంటనే, అమలు చేయాలి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన హామీలను వెంటనే. రేషన్ కార్డు లేని వారందరికీ సైబర్ నేరగాళ్ల ఊబిలో చిక్కకుండా ఉండేందుకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని భీమ్గల్ ఎస్ఐ మహేష్ తెలిపారు. అపరిచిత వ్యక్తుల నుండి ఫోన్ కాల్స్ వస్తే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కమ్యూనిటీ పోలీసులో భాగంగా భీమ్గల్ పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్లో సైబర్ నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇటీవల కాలంలో అపరిచిత వ్యక్తులు మీ కొడుకు అరెస్ట్ అయ్యాడని, అతన్ని కాపాడేందుకు డబ్బులు ఇస్తే రక్షిస్తామని నమ్మించి డబ్బులు లాగుతున్నారని ఎస్ఐ మహేష్ గుర్తు చేశారు. ఈ విషయం బయట తెలిస్తే పరువు పోతుందని భావించి అప్పులు చేసి మరీ సైబర్ నేరగాళ్లకు డబ్బులు కడుతున్నారని తెలిపారు. ఇలాంటి ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్త అవసరమన్నారు. మరికొందరు లాటరీ తగిలిందని డబ్బులు తీసుకోవడానికి కొంత మొత్తం చెల్లించాలని చెప్పి అమాయకులను మోసం చేస్తున్నారన్నారు. అన్ని విషయాలలో జాగ్రత్త అవసరమని తెలిపారు. అప్పుడే సైబర్ నేరగాళ్ల నుండి విముక్తి పొందుతారన్నారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి డబ్బులు అడిగితే స్థానిక పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ మహేష్ సూచించారు. ప్రజల కోసమే పోలీసులు పనిచేస్తున్నారని గుర్తు చేశారు. ఆన్లైన్ బెట్టింగ్లు, రుణాలు, బ్యాంకుల పేరిట వచ్చే ఫోన్ కాల్స్ తో జాగ్రత్తగా ఉండాలన్నారు.
ఒకతను వాళ్ళ కొడుకు అక్కడ హైదరాబాద్లో చదువుకుంటాడు. మీ కొడుకు ఇంట్లో దొరికిండు అని డిజిటల్ అరెస్ట్ అయినావు నువ్వు, మీ కొడుకు అయ్యిండు, ఇక అప్పటి వరకు నువ్వు ఎటు పోవద్దంటే ఆయన పోలీస్ ఒక 16 రోజులు డిజిటల్ అరెస్ట్లో ఉంటాడు. అంటే ఈయన చెప్పింది నమ్ముతాడు. నువ్వు ఎవరికి చెప్పొద్దు, నిన్ను డిజిటల్ అరెస్ట్ చేసినాం, ఇప్పుడు అరెస్ట్ అంటే అరెస్టే, నువ్వు అరెస్ట్ అయినావు అంటే నేను అరెస్ట్ అయినా, నేను అరెస్ట్లో ఉన్నా అని అనుకొని ఆయన అన్ని పనులు చేసుకుంటుండు, కానీ అరెస్ట్ అనుకుంటుండు. ఆయన పోలీస్ ఆయన అడిగినప్పుడల్లా డబ్బులు పంపిస్తుండు. ఇలా 5 లక్షలు పంపంటే ఒకరోజు ఆగని 5 లక్షలు పంపుడు, 5 లక్షలు పంపుడు, అట్లా 16 లక్షలు పంపుకున్న తర్వాత ఒకసారి ఆ మధ్యలోనే పైసలు పంపే క్రమంలో ఒకసారి పోలీస్ స్టేషన్ కూడా వస్తాడు, వేరే మాట్లాడుకుంటాడు. అంటే ఆయనది కాదు, వేరేటోళ్ళ గురించి వస్తాడు, పోతాడు పోలీస్ స్టేషన్. తర్వాత పైసలు పోయినాయని, నువ్వు డిజిటల్ అరెస్ట్ నుంచి పోయినాయని, అది మోసపోయిన తర్వాత అంటే వాళ్ళ కొడుకు అది ఇది తెలుసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి మరి మొన్న వచ్చినప్పుడు చెప్పలేమంటే అప్పుడు నేను అరెస్ట్లో ఉన్నా సార్, నేను చెప్పరాదు అని చెప్పారు అని అంటాడు. అంటే ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా లేవు. అది ప్రధానమంత్రి మన్ కీ బాత్లో చెప్పిండు, రాష్ట్రపతి కూడా చెప్పారు. ఈ సైబర్ నేరాలు రోజు చెప్తారు. మనకు ఇప్పుడు ఫోన్ చేసుడుతోటే సైబర్ గురించి అడుగుతలేదా, మనం ఇది ఎందుకు అడుగుతుందా అంటే మనం మొత్తం వింటామా, మళ్ళీ కట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. కానీ మొత్తం వినాలి. అదే అంటే ఒకసారి వినాలా 2 సార్లు వినాలా. కానీ అది ఎంత చదువుకున్న వాళ్ళు, ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు అయినా కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ ఈజీ మనీ అంటే లోన్ వస్తుందనో అదనో ఈజీ మనీ కోసం వాళ్ళు తొందర అన్ని యాప్లు వేసుకొని ఫోన్లలో ఏదైనా క్లిక్ చేయడం వల్ల సైబర్ నేరాలకు గురవుతుంది. మన దగ్గర ఉన్న చిన్నపిల్లలు కూడా ఊకే గేమ్స్ కానీ యూట్యూబ్స్ కానీ చూస్తారు, ఏదైనా క్లిక్ అవ్వడంతోటే ఫోన్ చేస్తారు. అప్పుడు కరోనా ఉన్నప్పుడు నేను ఒకటి చూసిన, రామగుండంలోనే వర్క్ చేసినప్పుడు ఒకతను క్లాసులు, అప్పుడు డిజిటల్ క్లాసులు జరిగినప్పుడు అలా పిల్లవాడు క్లాసులు చూస్తుండు. ఆ బ్రేక్ టైం అయింది, ఒక యాప్ లింక్ వస్తుంది. లింక్ వచ్చినప్పుడు అతను క్లిక్ చేసి అందులో గేమ్లోకి వెళ్ళిపోతాడు. ఆ గేమ్ అనేది పెయిడ్ యాప్ గేమ్ అన్నట్టు. ఇతను ఓడిపోయినప్పుడల్లా డబ్బులు కట్ అవుతున్నాయి. ఆ డబ్బులు 33 లక్షలు వాళ్ళ తాత సింగరేణి ఎంప్లాయీ, ఆయన రిటైర్మెంట్ అయిన పైసలు పడుతుంది. ఆ డబ్బులను చూసి ఆ సైబర్ నేరగాళ్ళు అట్లా చూసి ఒకటేసారి యాప్ లింక్ వేసి ఆడ పిల్లవాడు ఏది అడిగితే అది అలో వచ్చేసిండు. చిన్న 3rd క్లాస్ ఏమో జరుగుతుంది. అప్పుడు కరోనా అప్పుడు ఇంటికన్నా ఉండి క్లాసులు జరిగినాయి కదా ఫోన్లో, అప్పుడు చేసేసిండు. వాళ్ళు మళ్ళీ చెప్పడం లేట్ అయింది. మళ్ళీ ఏదైనా కానీ మీకు నేరం జరిగినాక అంటే మీరు మోసపోయారు అనుకున్న తర్వాత వితిన్ 1 అవర్లో మాకు ఇంటిమేషన్ చేయాలా, లేకుంటే 1930 ఫోన్ చేయాలి. 1930 ఫోన్ చేయడం వల్ల తొందర డబ్బులు హోల్డ్ అయిపోతే మేము అతను ఎవరో కనుక్కోలేము, నేరస్తుడు ఎవరో కనుక్కోలేము. వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు కూడా మేము ఎక్కడ మీ వెహికల్స్ ఆపట్లేదు, ఎందుకంటే మీరు రోజు కూలీలు అంటే డైలీ వేజ్ కోసం పనిచేస్తున్నారు, అందులో మీకు ఛాలెంజ్ చేస్తే బాగుంటుందని చెప్పి వెహికల్ చెకింగ్ అప్పుడు వెహికల్ ఆపలేము. అయితే మీ వల్ల న్యూసెన్స్ కావద్దు. ఎక్కడ రిక్వెస్ట్ ఒకటే ఏంటి అంటే మీ వల్ల ఎక్కడ న్యూసెన్స్ అవ్వద్దు, మీరు ఏ న్యూసెన్స్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. మీ వెహికల్ మేము మార్కెట్ ఏరియాలో చూస్తున్నాం, మీరు రోడ్డు దగ్గర ఆపేస్తున్నారు. ఫ్రూట్ షాప్స్కి ముందు మీ వెహికల్స్ ఆగి ఉంటున్నాయి, అందులో డ్రైవర్ కూడా ఉండలేరు, దిగి వెళ్ళిపోతున్నారు పక్కకి. అట్లా ఆగితే వెనుకొచ్చే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. రోడ్ పైన మేము ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చెప్పలేం కదా, ఎవ్రీ టైం మేము ఉండం అక్కడ. కాబట్టి అట్లా ఇర్రెగ్యులర్గా ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ ఆపకండి. ఒకవేళ ప్యాసింజర్స్ దిగేది ఉంటే అక్కడ దింపేసి పక్కకి వెళ్ళిపోండి తొందరగా. ఇంకా సార్ చెప్పినట్టు డాక్యుమెంట్స్ అన్నీ సరిగ్గా ఉంచుకోండి. ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకోండి. ఇన్సూరెన్స్ మస్ట్, ఎందుకంటే మీ లైఫ్ మీద మీ ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటుంది. మీ తర్వాత అంటే మీకేం అవ్వాలని అని కాదు, మీరు సేఫ్గా ఉండాలా. మీ వెహికల్ కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటే ఏంటి అంటే ఏదైనా ఇన్సిడెంట్లో మీ వెహికల్ ఒకవేళ డ్యామేజ్ అవ్వడం ఏమన్నా అయితే మీకు ఫ్రీగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్ల ప్రమాదాలు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల అవగాహనను ప్రారంభించిన జిల్లా జడ్జ్, కలెక్టర్. ధనార్జనే ధ్యేయంగా డాక్టర్ అవతారం. నకిలీ సర్టిఫికేట్ తో వైద్యం, ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన నిజం. ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోండి. జిల్లా అధికారులతో మైనార్టీ కమిషన్ చైర్మన్ భేటీ. దళారుల నుండి రైతులను రక్షించాలని డిమాండ్. పసుపు, ఎర్ర జొన్నను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీకి విన్నపం.
నిజామాబాద్ నగరంలో కదం తొక్కిన బీడీ కార్మికులు షరతులు లేకుండా జీవన భృతి అందించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.